హలో గాయ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఒక మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ మొక్క పేరు నల్లేరు. ట్రూలీ వీఆర్ ద జనరేషన్ ఇగ్నోరింగ్ ప్లాంట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్. సో టుడే ఐ కేమ్ విత్ ఎ ప్లాంట్. ఈ మొక్కను నేను మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్ చూశాను. ఒక బామ్మ ఈ మొక్కని చట్నీ కోసం ప్రిపేర్ చేసినప్పుడు నేను చూశాను. మీకులాగే నేను కూడా అప్పటి వరకు దాన్ని ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. కానీ దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయంట. దీని పేరు నల్లేరు. మీరు చాలాసార్లు వినే ఉంటారు. తెలుగులో కూడా ఒక సామెత ఉంది, నడక మీద నల్లేరు అని. రివర్స్లో చెప్పానుండో, ఈ నల్లేరు మీద నడక. దీనికి ఇలా పేరు ఎందుకు వచ్చిందంటే, ఏదైనా ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు, బోన్ స్ట్రెంత్ కోసం, ఏదైనా కాళ్ళు విరిగినప్పుడు, అట్లా ఏదైనా జరిగినప్పుడు, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈజీగా రికవర్ అవుతారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా యూస్ చేస్తారు. బోన్ స్ట్రెంత్కి, జాయింట్ పెయిన్ రిలీఫ్కి, వెయిట్ లాస్కి, డైజెషన్కి, కాల్షియం, విటమిన్, ఫైబర్ ఇవన్నీ రిచ్ ఉంటాయి. ఇవన్నీ పుష్కలంగా ఉంటాయంట. ఎవరికైనా లేడీస్కి నడుము ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈజీగా యూస్ చేయొచ్చు. 40+ ఉన్న ఉమెన్ అందరూ దీన్ని తినడం వల్ల హెల్తీగా ఉంటారు. లైక్ బోన్ స్ట్రెంత్ మంచిగా ఉంటుంది. మనం వీటిని పెంచుకోవడం అంత కష్టమేం కాదు. జస్ట్ ఒక చిన్న గార్డెన్లో ఒక చిన్న పాట్ పెట్టుకున్నా మీరు దీన్ని పెంచుకోవచ్చు. ఇది ఇప్పుడిప్పుడే రైన్స్ పడుతున్న సీజన్ కాబట్టి మీకు ఫ్రెష్గా దొరికే ఛాన్స్ ఉంటుంది. మీకు దగ్గరలో ఎక్కడ నీ మొక్క కనిపిస్తే మర్చిపోకుండా ట్రై చేయండి. చివరికి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది మీరు చేత్తో కోస్తున్నప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, లేదన్నా చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ మీరు డైరెక్ట్గా పట్టుకున్నట్లయితే దురదొచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోండి. కర్రీ యూస్ చేసే ఆయిల్ అయినా పర్లేదు, కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు. అది యూస్ చేసుకొని పట్టుకోవడం వల్ల మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, దురద అనేది రాదు. చివరిగా ఒక్క మాట, అన్నదాత సుఖీభవ.